హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. షడ్రుచులతో ప్రారంభమయ్యే ఈ సంవత్సరం, నూతన సంవత్సరం ఈ విధంగా చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగానైతే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం నేను చాలా థ్రిల్లింగ్గా అనుభవిస్తున్నా. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ పోయింది, తిరిగి మళ్ళీ వచ్చింది, ఉగాది రోజే వచ్చింది. అందుకని నేను చాలా సంతోషంగా ఉన్నా. అదేంటో మిస్టేక్ తెలీదు, యూట్యూబ్ ఛానల్ అయితే పోయింది. ఒక 20 డేస్ నుండి అయితే యూట్యూబ్ రాలేదు. ఏజు రాంగుగా పెట్టా, అందుకనే యూట్యూబ్ ఛానల్ రాలేదు. మేమైతే ఈ విధంగా ఫెస్టివల్ చేసుకుంటున్నాము. ఉగాది అయితే ఇలానైతే చేసుకుంటున్నాము. ఇంట్లో వాళ్ళందరం కలిసి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే మా అత్తగారి ఇంటికాడే చేసుకున్నాం. చూడండి, బండ్లకైతే ఈ విధంగా పూజ చేసి, ఇలా అందరు కొత్త సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారు కదా జనవరి 1. కానీ మేము ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నాము. వాకిట్లో ముగ్గులేసి ఈ విధంగానైతే చేసుకున్నాము. పాపమ్మ చూడండి, ఉగాది రోజు కూడా చేనులోకి వెళ్తుర్రు అని అనుకుంటున్నారా? సాగుబడి అయితే చేస్తాము మేమే కాదండి, ఇప్పుడు చూశారు కదా, ఇంకా చాలామంది ఉన్నారు కానీ మా ఊరి వాళ్ళు కదా, అందుకనే వీడియో తీయలేదు. చాలామంది అయితే చేనులకు వెళ్ళి సాగుబడి చేస్తారు. సాగుబడి అంటే తెలియని వాళ్ళకి ఈ విధంగానైతే భూమి పూజ చేసి, భూమికి ఈ సంవత్సరము పంటలు బాగా పండాలి అని భూమాతకి మేము పూజ చేస్తాము. అన్ని వస్తువులకి, గొడ్డలి, గడ్డపార అవన్నీ ఉంటాయి కదా, మన వ్యవసాయానికి యూజ్ అయ్యేటి అవన్నిటికి కూడా పూజ చేస్తాము. ఈసారి మా ఎడ్లు ఆరోగ్యంగా లేవు, కొంచెం హెల్త్ బాగాలేవు ఎడ్లకి, అందుకని ట్రాక్టర్ తీసుకొచ్చాము. ట్రాక్టర్కే పూజ చేస్తున్నాము. అంటే ఇక్కడ మేము వ్యవసాయ భూమిని అయితే దున్నడం జరుగుతుంది. ప్రతిసారి ఎడ్లతోటే దున్నుతాము, కానీ ఈసారి ట్రాక్టర్ తీసుకొచ్చాము. చూడండి, మా కొడుకు అయితే కొబ్బరికాయ కొడతా అన్నాడు, అందుకే వాడితోటే సాగుబడి చేయిస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా మా కొడుకే సాగుబడి చేశాడు. ఆ ఇయర్ అంటే మొన్నటి సంవత్సరం వర్షాలు చాలా పడి నష్టాలు కలిగినాయి, కానీ అదేంటో మాకు కొంచెం బాగానే ఉంది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మా పంట బాగానే వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా మా కొడుకే సాగుబడి చేశాడు, అందుకని ఈ ఇయర్ కూడా వాడితోటే సాగుబడి చేయిద్దామని కొబ్బరికాయ కొట్టించాం. చూడండి, మా అత్తమ్మ రాలేదు, మేమే వచ్చినాం సాగుబడి చేయడానికైతే. లాస్ట్ ఇయర్లో కూడా మేమే వచ్చినాం. మావాడైతే ఎప్పుడు అది ట్రాక్టర్ ఎక్కి డ్రైవింగ్ చేస్తా అని అంటున్నాడు. చూడండి, కొన్ని కొమ్మలు అయితే కొట్టేస్తున్నాం, చిన్న చిన్న చెట్లు. ఫస్ట్ వానితోటే కొట్టిస్తున్నాం, ఎందుకంటే వాడే స్టార్ట్ చేస్తున్నాడు. ఈసారి పంటలు బాగా పండాలి అని చేస్తున్నాం. చూడండి, మా పాప కూడా తీసుకుంది కొట్టేస్తా అని. చిన్న చిన్న కొమ్మలు అన్నీ కొట్టేస్తాం. ఈ ఉగాది రోజే మేము కొత్త సంవత్సరంగా జరుపుకుంటాము. మా మామయ్య కూడా సాగుబడి చేస్తున్నాం అందరం కలిసి. చూడండి, డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. చెప్పులు వేసుకోవద్దు, నిజానికి నేను ఇక్కడ వీడియో తీస్తుండగా వేసుకున్నా, ఎందుకంటే ఇక్కడ సీసవక్కలు, కట్టె పుల్లలు చాలా ఉన్నాయి, కాళ్ళకు గుచ్చుకుపోతాయని చెప్పులు వేసుకున్నా. కానీ సాగుబడి చేసే టైంలోనైతే వేసుకోలేదు. ఈసారి పంటలు బాగా పండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ యూట్యూబ్ కూడా నాది ఎప్పట్లాగే కొనసాగాలని అనుకుంటున్నాను. ఉగాది రోజే నా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ నాకు వచ్చేసింది. చాలా సంతోషంగా ఉన్నా ఈ ఉగాది రోజైతే.
చూడండి మా కొడుకైతే చాలా మొక్కుతున్నాడు భూమాతకి. భూమి తల్లి ఈసారి అనుగ్రహిస్తుంది అనుకుంటున్నాం. మేమే కాదు పక్కన వాళ్ళు కూడా ఎడ్లను తీసుకొచ్చి పూజ చేస్తున్నారు. వీడియో తీయడం ఎందుకని తీయలేదు వాళ్ళను. ఈ విధంగానైతే మా మామయ్య కూడా డ్రైవింగ్ చేస్తున్నాడు. చూడండి, నేను వీడియో ఇది అప్లోడ్ చేస్తా అనుకోలేదు, అందుకే ఓన్లీ ఫోటో తీసుకుంటా అనుకున్నా. కానీ సడన్గా వీడియో అప్లోడ్ అయింది. చూడండి మా పిల్లలు చాలా వరకు అయితే అందరూ సాగుబడి చేస్తూనే ఉంటారు మా ఈ విలేజ్లోనైతే. ఓకే, హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్.